శ్రీపురం అనే అందమైన గ్రామంలో గ్రాండ్మా లిల్లీ అనే వృద్ధ మహిళ నివసించేది. ఆమె తెల్లటి జుట్టు, మెరిసే కళ్ళు కలిగి ఎల్లప్పుడూ ప్రకాశవంతమైన పసుపు రంగు శాలువా ధరించేది. కాని అన్నిటికంటే ముఖ్యంగా ఆమెకు జంతువుల పట్ల గొప్ప హృదయం ఉంది. అమ్మమ్మ లిల్లీ కుటీరం ఎప్పుడూ ప్రేమ మరియు నవ్వులతో నిండి ఉండేది. ఆమెకు 3 ఉల్లాసభరితమైన కుక్కపిల్లలు ఉండేవి. చింటూ అనే ఎర్రటి కుక్కపిల్ల, గోధుమ రంగులో ఉన్న స్నూపీ మరియు గుండ్రంగా నిద్రపోతున్న చింపు. కానీ వాళ్ళు ఒంటరిగా లేరు. దగ్గర్లోని చెట్టు నుండి కాకులు తరచుగా వచ్చి బిగ్గరగా అరుస్తూ ఉండేవి. అదే గ్రామంలో మేక అనే మిస్టర్ టంబుల్స్ అమ్మమ్మను ఇష్టపడేది. అక్కడే ఉన్న కుందేలు తోట చుట్టూ తిరుగుతూ క్యారెట్ ని దొంగలించేది. మరియు ఆవు మూహు అని ప్రతి ఉదయం హలో చెప్పడానికి కిటికీ గుండా చూసింది. ఒకరోజు ఎండ ఎక్కువగా ఉన్న ఉదయం అమ్మమ్మ లిల్లీ కొన్ని బిస్కెట్లు కాల్చి తీసుకుని వచ్చింది. కుక్కపిల్లలు తోకలు ఊపాయి, కాకులు అరిచాయి చాలా సంతోషంగా. కాని అకస్మాత్తుగా హుఫ్! బిస్కెట్లు అయిపోయాయి. నా బిస్కెట్లు ఎవరు తీసుకున్నారు? అమ్మమ్మ లిల్లీ ఆశ్చర్యపోయింది. కుక్కపిల్లలు గాలిని పసిగట్టాయి. కాకులు అనుమానంగా అరిచాయి. మూము కొంత ఎండుగడ్డిని నమిలింది. చింటూ బిస్కెట్ దొంగను కనుక్కొందాం అనింది. స్నూపీ కాకులు తీసుకెళ్లిపోయాయేమో అని చెప్పింది. చింపు అందరం కలిసి వెతుకుదాం అనింది. ఆ కుక్కపిల్లలు చిన్న దారిలో క్యారెట్ ప్యాచ్ ని దాటి ఒక పెద్ద చెట్టు దగ్గరకు వెళ్లాయి. అక్కడ అవి ఒక పిల్ల కాకిని చూశాయి. చిన్న కాకి బిస్కెట్లను తీసుకుని వాటిని కొరుకుతూ ఇబ్బంది పడుతోంది. అమ్మమ్మ లిల్లీ చిన్నగా నవ్వింది. ఓ చిన్న కాకులు, మీకు ఆకలిగా ఉందా అని అడిగి బిస్కెట్ ని చిన్న ముక్కులు చేసి చిన్న కాకులు తినేలా ఇచ్చింది. కుక్క పిల్లలు కూడా మాకు కూడా సరే అన్నట్టు తోకని ఊపాయి. ఆ రోజు నుండి అమ్మమ్మ లిల్లీ అందరికీ అదనపు బిస్కెట్లు తయారు చేసింది. కుక్క పిల్లలు, కాకులు, కుందేలు మరియు మిస్టర్ టంబుల్స్ కి కూడా. ఆ మధ్యాహ్నం జంతువులు గ్రామం గుండా పెద్ద ఊరేగింపు నిర్వహించారు. అమ్మమ్మ చిన్నగా నవ్వుతూ చప్పట్లు కొడుతూ ముందుండి నడిపించాయి.